హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము బయాలజికల్ సైన్స్ 9th క్లాస్ సెకండ్ చాప్టర్ అంటే జనరల్ సైన్స్లోని 6th చాప్టర్ని ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఈ చాప్టర్ నేమ్ ఏంటి? టిష్యూస్. సో ఈ టిష్యూస్ చాప్టర్కి సంబంధించి ఈ మెటీరియల్ని ఈ వీడియోలో చూద్దాం. సో మీకు కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు, వాటి మీనింగ్స్ ఇచ్చారు స్టార్టింగ్లో, ఆ తర్వాత మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్లో అపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంటర్ క్యాలరీ, లాటరల్, ఈ త్రీ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, డయాగ్రామ్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత లేబుల్ చేయండి అని, డయాగ్రామ్ అడిగి లేబుల్ చేయండి అని క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీ ఎగ్జామినేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్మ్స్ కూడా మీకు చాలా చాలా ఆ, మీ ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ఈ చాప్టర్ నుంచి మీకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ మైండ్ మ్యాపింగ్, టిష్యూస్ చాప్టర్కి సంబంధించి మైండ్ మ్యాపింగ్ అయితే ఉంది. ఈ మైండ్ మ్యాపింగ్ వచ్చేసి మీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి, అంటే ఓవరాల్ చాప్టర్ ఏముంది అని అర్థం చేసుకోవడానికి మైండ్ మ్యాపింగ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మీ మైండ్ మ్యాపింగ్ అనేది ఒకే క్లిప్లో కవర్ చేశాను. సో అందరూ మైండ్ మ్యాపింగ్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ టెక్స్చువల్ ఎక్సర్సైజెస్, అంటే మీ టెక్స్ట్ బుక్కి బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. మీ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉంటాయి కదా క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీకు డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్టీరియేటెడ్ అండ్ స్టీరియేటెడ్ కార్డియాక్ మసిల్స్కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా అడుగుతారు. అదేవిధంగా నర్వ్సల్ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా అడుగుతారు మీ ఎగ్జామినేషన్లో. ఏ ఎగ్జామినేషన్ అంటే చెప్పలేం, ఫైనల్ ఎగ్జామినేషన్కి అడగవచ్చు, యాన్యువల్కి, హాఫ్ ఇయర్లీకి అడగవచ్చు, లేకపోతే మీకు ఎఫ్ఏ ఐ మీన్ యూనిట్ ఎగ్జామినేషన్స్కి కూడా అడగవచ్చు. నర్వ్సల్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు టెక్స్ట్ బుక్ మధ్యలో యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ యాక్టివిటీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో యాక్టివిటీస్ ఎలా రాయాలో కూడా ఐ మీన్ ఎలాంటి ఫార్మాట్లో రాయాలని కూడా ఇక్కడ అంతా ఇవ్వడం జరిగింది. సో ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయి కదా, వీటిని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ మనము లేబుల్స్ని గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చేసి స్టొమాటాకి సంబంధించినటువంటి డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ అడిగి లేబుల్స్ అడిగే అవకాశం ఉంటుంది మీ ఎగ్జామినేషన్లో. ఆ తర్వాత మీకు ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, స్టీరియేటెడ్ అండ్ కార్డియాక్ మసిల్స్కి మధ్యలో మీరు డిఫరెన్సెస్ నేర్చుకోవాల్సిందే అని. ఆ తర్వాత ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, అంటే టెక్స్ట్ బుక్ మధ్యలో మధ్యలో వస్తుంటాయి కదా, టిష్యూస్ చాప్టర్కి మధ్యలో క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇవి కూడా ఎగ్జామినేషన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనకు పేపర్ ప్యాటర్న్ అకార్డింగ్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్, అలా 5 మార్క్స్ అలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి.
సో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన బయాలజీలో క్వశ్చన్స్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ డయాగ్రామ్స్ లేబుల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అవి ఆ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్కోరింగ్ క్వశ్చన్స్ అన్నమాట. మనకు ఎగ్జామ్లో ఆ డయాగ్రామ్స్ అడిగి లేబుల్ చేయండి అని 5 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, లేదా 4 మార్క్స్కి అడుగుతారు. అదొక్క లేబుల్స్ నేర్చుకోకపోవడం వల్ల మనకు 4 మార్క్స్ అనేవి లాస్ అవుతాం. సో అందుకోసమని బయాలజీలో డయాగ్రామ్స్ విత్ లేబుల్స్ ఖచ్చితంగా లేబుల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు కాన్సెప్ట్ని అర్థం చేసుకొని క్వశ్చన్ని చదివితే మీకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ అనేది ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ రాకపోయినా కానీ మీకు ఓన్ వర్డ్స్లో కూడా రాయొచ్చు. సో బయాలజీని అర్థం చేసుకొని చదవాలి. సో ఇది మనకు 9th క్లాస్కి సంబంధించినటువంటి బయాలజీ ఫస్ట్ చాప్టర్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్కి సంబంధించి మెటీరియల్. ఇంకా ఎటువంటి మెటీరియల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.